22 కేసులు తన డిక్కీ కింద ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ పెద్దలు ఊహించని విధంగా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిపై వాళ్ళు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ నీ బెయిల్ రద్దు చేసి నిన్ను జైలుకు పంపించాలా, నువ్వు చేసేటువంటి తప్పుడు పనులకి నీకు జైలు జీవితమే కరెక్ట్ అన్నట్టుగా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ కేంద్రం ఎందుకలా రియాక్ట్ అయింది, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా, ఏ కేసులో అరెస్టు చేస్తారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు 32 కేసులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇదంతా తెలిసి కూడా ఒక్క ఛాన్స్ అంటే లాజన్న బెడ్ అంటే ఏదో పీకుతాడు పొడుస్తాడని చెప్పి అప్పుడే ఊపిరి పోసుకున్నటువంటి 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ని ఈ యొక్క దుర్మార్గమైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి ఒక రకంగా రాష్ట్ర ప్రజలుగా మనం ఓటు తప్పుడు నిర్ణయంతో జరిగినటువంటి పరిస్థితి. అయితే గత 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది కేంద్రంతో ఏదన్నా మాట్లాడి రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, వెనకబడినటువంటి జిల్లాలకు ప్యాకేజీ కానీ ఇవేవి తెచ్చిందిలే, కేవలం తన అక్రమ కేసుల నుంచి బయటపడడం కోసం ప్యాకేజ్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. బాబాయిని అత్యంత పాశవికంగా నరికి 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 చంపినటువంటి కేసులో తమ్ముడిని తనని కాపాడుకోవటానికి అతను ప్రయత్నం చేశాడు. అయితే ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డికి టైం రివర్స్ అయిపోయింది. ఎన్నాళ్ళు తనకు అండగా ఉంది, తనకి సహకరించింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ముద్ర భారతీయ జనతా పార్టీ మీద వేశాడు. తాను చేసేటువంటి తప్పుడు పనులకి కేంద్రం అంటుంది అంటుగా బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనక కూడా కేంద్రం పాత్ర ఉంది అని చెప్పి ఏకంగా మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలే మాట్లాడడం మనందరం చూసాం. అయితే ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దల్ని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కలవటం, తెలుగుదేశం జనసేనతో పాటు పొత్తులో భారతీయ జనతా పార్టీ కూడా ఉండే విధంగా అక్కడ చర్చలు జరగడంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. అతను ప్రత్యేక హోదా కోసం అని చెప్పి ఢిల్లీ పోయి ప్రత్యేక విమానం వేసుకొని పోయి అక్కడ వాళ్ళని అడుక్కుంది ఏంటయ్యా అంటే, మీరు దయచేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దు, కావాలంటే మీకు 4 రాష్ట్రాలకి పార్లమెంట్ ఎన్నికలకి, శాసనసభ ఎన్నికలకి కావాల్సినటువంటి ఫండింగ్ 10,000 కోట్లు 15,000 కోట్లు నేను ఇస్తాను, ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా దోచుకున్నాడు మళ్ళీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇసుక మాఫియాతో, మట్టి మాఫియాతో, మద్యం మాఫియాతో, గంజాయి మాఫియాతో, డ్రగ్స్ మాఫియాతో, ఈ రకంగా అనేక రకాల ఎర్రచంద్రం మాఫియాతో, ఈ రకంగా భూమాఫియాతో కోట్లాది రూపాయలు దోచుకున్నాడు. దాంట్లో వాటా మీకు ఇస్తాను, మీరు పొత్తు మాత్రం తెలుగుదేశం పార్టీతో పెట్టుకోవద్దు అని కోరటం జరిగింది. అంటే ఈ పొత్తు ద్వారా ఏదో భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తాయి, అందువల్ల అధికారం తెలుగుదేశంకి వస్తుందని కాదు జగన్మోహన్ రెడ్డి భయం. తనేంటంటే వచ్చే ఎన్నికల్లో తను ఓడిపోతాడని తనకు తెలుసు. ప్రజలు ఆమోదించి తనకు ఓట్లు వేయరని తనకు తెలుసు. ఎందుకంటే ప్రజారంజక పరిపాలన ఇచ్చింది లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు. అయితే అరాచకం సృష్టించడం ద్వారా, దొంగ ఓట్లు పెట్టుకోవడం ద్వారా, ఎన్నికల కమిషన్ని మేనేజ్ చేయడం ద్వారా, డీజీపీని అదుపులో పెట్టుకొని పోలీసులందరితో తప్పుడు పనులు చేపించడం ద్వారా, బూతులు క్యాప్చర్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా దొంగ ఓట్లు తన బానిసలతో, పేటీఎం కూలీలతో, తన పార్టీ నాయకులతో ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కూనీ చేసేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, సో తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే తెలుగుదేశం జనసేనలో అప్పుడు తన అరాచకాలు కొనసాగవని, ఎందుకంటే కేంద్రం వాటిని కంట్రోల్ చేస్తుందని, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరిస్తుందని, అలా జరిగితే తాను ఓడిపోతాడని, ఓడిపోతే దోచుకున్నటువంటి డబ్బుని ఏదైతే విదేశాల్లో దాచుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రావచ్చు, ఆ పార్టీ పూర్తిగా బిచానా ఎత్తేయొచ్చు. ఎందుకంటే సొంత చెల్లి కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే చివరికి పేటీఎం చిల్లరిచ్చి శ్రీరెడ్డి లాంటి బజారు మనుషులతో, పంచప్రభాకర్ లాంటి పనికిమాలిన విధవలతో సొంత చెల్లి రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లికి రంకులు అంటగట్టే విధంగా నిజంగా షర్మిలా గారి మీద పోస్టులు పెడతా ఉన్నారు వైసీపీ పేటీఎం కూలీలు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉట్టావుట్టిన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కాబట్టి ఇతను కూడా ఢిల్లీకి పోయాడు, తంటాలు పడ్డాడు, అక్కడ పెద్దల అపాయింట్మెంట్లు అడుక్కున్నాడు, మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే మొత్తానికి అపాయింట్మెంట్లు అయితే సాధించాడు. అక్కడికి పోయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమనో, లేకపోతే ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వమనో, ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయాలి కాబట్టి దానికోసం సహకరించమనో, వెనకబడినటువంటి జిల్లాల అభివృద్ధికి సహకరించమనో, లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపొద్దనో కేంద్ర పెద్దలను జగన్మోహన్ రెడ్డి కోరలా. కేవలం తన కేసుల నుంచి తను కాపాడాలని, తన బాబాయిని వేసేసినటువంటి కేసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని వాళ్ళకి ప్రపోజల్స్ పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కేంద్ర పెద్దలు, మేమేం చేయాలో నువ్వు డిసైడ్ చేస్తావా, నీ డిక్కీ కింద కేసులు ఉన్నాయి కాబట్టి మేము ఆడమన్నట్టల్లా ఆడావు చేశావు, అంతే తప్ప నువ్వు ఆడమన్నట్టు ఆడాల్సినటువంటి అవసరం మాకు లేదు అన్నట్టుగా కేంద్ర పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ
రాజకీయ పరంగా మాకు ఏది అవసరమో, మా పార్టీకి ఏది ఉపయోగమో, లేదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అది తెలుసు కాబట్టి ఆ దిశగా మేము రాజకీయంగా అడుగులు వేస్తున్నాము అనేటువంటి విధంగా కేంద్ర పెద్దలు కుండబద్దలు కొట్టి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే ఇటీవలే చూసాం అనేక మంది ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, ఎస్ఐల్ని, సిఐల్ని కూడా, ఎంఆర్ఓల్ని కూడా, ఎన్నికల అధికారులను కూడా ఇటీవల వాళ్ళ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది దొంగ ఓట్ల విషయంలో. వీటన్నిటి ఈ మాఫియా అంతటి వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా విచారణ చేశారంటే, సిబిఐ విచారణ చేశారంటే ఈ దొంగ ఓట్ల కుంభకోణం వెనక జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ ఉన్నటువంటి 32 కేసులో 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లో కాదు, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి తప్పుడు పనుల మీద విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక జీవితకాలం జైల్లో మగ్గిపోవాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎత్తిపోతుంది.